Hello children, how are you? Today I am going to tell you the meaning of the story Tenali Rama and the Thieves. తెనాలి రామ అండ్ ది థీవ్స్ అంటే తెనాలి రామకృష్ణుడు మరియు దొంగలు అని అర్థం. థీవ్స్ అంటే దొంగలు. తెనాలి రామ అండ్ ది థీవ్స్. తెనాలి రామ అండ్ ది థీవ్స్, తెనాలి రామకృష్ణుడు మరియు దొంగలు కథ పేరు. తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. He was a court poet in the court of King Sri Krishna Devaraya in the kingdom of Vijayanagaram. అంటే తెనాలి రామకృష్ణుడు వెరీ ఫేమస్, చాలా పేరు పొందినవాడు. ఎందులోని హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. విట్ అంటే తెలివైనవాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే హాస్య చతురత కలవాడు అని అర్థం అనమాట. హాస్యం అంటే ఏంటి? నవ్వించడం అనమాట. హీ వాజ్ ఏ కోర్ట్ పోయట్ అంటే అతను ఆస్థాన కవి. కోర్ట్ అంటే ఆస్థానం అనమాట. ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. అంటే కింగ్డమ్ అంటే సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల విజయనగర రాజ్యానికి రాజైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవిగా తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు అనమాట. Tenali Rama had a huge mango garden in his backyard. Tenali Rama had to draw water from a deep well to water the trees. One evening, while watering his garden, Tenali Rama saw two thieves hiding in the bushes near his house. Quickly, he got an idea. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్యార్డ్. బ్యాక్యార్డ్ అంటే పెరడ్ అనమాట. తెనాలి రామకృష్ణుడికి వాళ్ళ ఇంటి పెరట్లో పెద్ద మామిడి తోట ఉండేది. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్ టు వాటర్ ది ట్రీస్. ఈ మామిడి తోటలోని మొక్కలకు నీళ్ళు పోయడానికి రోజు లోతైన బావిలోంచి నీళ్లు తోడుపోసేవాడు అనమాట. వన్ ఈవినింగ్, ఒకరోజు సాయంత్రం, వైల్ వాటరింగ్ ఈజ్ గార్డెన్ తోటను తడుపుతున్నప్పుడు తెనాలి రామ సా టూ థీవ్స్. తెనాలి రామకృష్ణుడు ఇద్దరు దొంగల్ని చూశాడు. హైడింగ్ ఇన్ ది బుషెస్ నియర్ హిజ్ హౌస్. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పొదల్లో ఇద్దరు దొంగలు దాక్కుని ఉండడం చూశాడనమాట. క్విక్లీ ఈ గాట్ ఎన్ ఐడియా. వెంటనే అతనికి ఒక ఆలోచన తట్టింది. Tenali Rama went into his house. He shouted loudly to his wife Sarada, "I heard that a gang of thieves have entered the city. So we will keep all our valuable things in this box and drop it into the well. It will be safe there." తెనాలి రామ వెంట్ ఇంటూ హిజ్ హౌస్. వెంటనే తెనాలి రామలింగుడు ఇంటికి వెళ్ళాడు. హీ షౌటెడ్ లౌడ్లీ టు హిజ్ వైఫ్ శారద. గట్టిగా తన భార్యతో చెప్తున్నాడు. ఏమని? ఐ హెర్డ్ దట్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది సిటీ. మన నగరంలోకి దొంగల ముఠా ప్రవేశించిందంట అని చెప్తున్నాడు అనమాట. సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్. అందుకని ఇన్ దిస్ బాక్స్ మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఒక పెట్టెలో పెడదాము. అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ది వెల్. దాన్ని నూతిలో పడేద్దాం. ఇట్ విల్ బీ సేఫ్ దేర్. అక్కడ అవి భద్రంగా ఉంటాయి అని వాళ్ళ భార్యతో చెప్తున్నాడు. ది థీవ్స్ హెర్డ్ ది కాన్వర్జేషన్ and became very happy. They waited patiently for Tenali Rama and his wife to put the box into the well. Tenali Rama and his wife packed the box
with stones. They lifted the heavy box with great difficulty and dropped it into the well. The thieves heard the conversation and became very happy. ఈ దొంగలు ఈ తెనాలి రామలింగులు వాళ్ళ భార్య మాట్లాడుకునే మాటలు విని చాలా సంతోషించారు. They waited patiently for Tenali Rama and his wife to put the box into the well. ఆ బాక్స్ని బావిలో ఎప్పుడు పడేస్తారా అని చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారనమాట వాళ్ళు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ది బాక్స్ విత్ స్టోన్స్. తెనాలి రామకృష్ణుడు అతని భార్య ఆ బాక్స్ నిండా రాళ్ళు వేసి నింపేశారనమాట. దే లిఫ్టెడ్ ది హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇంటూ ది వెల్. అంటే రాళ్ళు వేసేయడం వల్ల పెట్టి చాలా బరువుగా అయిపోయింది. దాన్ని చాలా కష్టంగా తీసుకెళ్ళి నూతిలో పడేశారు. Then the couple entered the house and slept. After some time, the thieves rushed to the well. Throughout the night, they drew water from the well to get the treasure box out. Then the couple entered the house and slept. అంటే రామకృష్ణుడు తన భార్య, కపుల్ అంటే జంట అనమాట, వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి నిద్రపోయారు. ఆఫ్టర్ సమ్ టైమ్, కాసేపు అయిన తర్వాత, ది థీవ్స్ రష్ టు ది వెల్, వెంటనే వేగంగా బావి దగ్గరికి వెళ్ళారు. త్రూఅవుట్ ది నైట్ దే డ్రూ వాటర్ ఫ్రమ్ ది వెల్ టు గెట్ ది ట్రెజర్ బాక్స్. వాళ్ళు రాత్రంతా ఆ సంపద, నగలయ్యి పెట్టిన బాక్సు కోసం నూతిలో నీరంతా తోడుతూ ఉన్నారనమాట. ఫైనల్లీ they got the box. They were extremely shocked and angry to see just some stones in it. They understood that it was Tenali Rama's plan to make them fools. Finally, చివరగా they got the box. వాళ్ళు పెట్టిన బయటికి తీశారనమాట. They were extremely shocked and angry to see just some stones in it. వాళ్ళు ఆ బాక్స్ తీసి చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అందులో రాళ్ళు ఉన్నాయన్నమాట. దే అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ తెనాలి రామాస్ ప్లాన్ టు మేక్ దెమ్ ఫూల్స్. అంటే ఇదంతా తెనాలి రామకృష్ణుడి యొక్క ఉపయోగం, మనల్ని మూర్ఖులు చేయడానికి అని అనుకున్నారు. Then Tenali Rama came to the thieves and said, "Thank you, friends, for watering my plants all through the night. I want to reward both of you in the king's palace for the services you have rendered to me." The thieves got scared and ran away from there. Then అంటే అప్పుడు తెనాలి రామ కేమ్ టు ది థీవ్స్ అండ్ సెడ్, ఆ దొంగల దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడేమని, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ది నైట్. మీరు రాత్రంతా నీళ్ళు తోడి నా మొక్కలను చాలా బాగా తడిపారు, అందుకని ఐ వాంట్ టు రివార్డ్, మీకు తప్పకుండా నేను బహుమానం ఇవ్వాలి, బోత్ ఆఫ్ యూ ఇన్ ది కింగ్స్ ప్యాలెస్ ఫర్ ది సర్వీసెస్ యూ హ్యావ్ రెండెడ్ టు మీ. మీరు నాకు చాలా సేవ చేశారు కాబట్టి మీకు నేను రాజుగారి భవనంలో బహుమతి ఇప్పిస్తాను అని అన్నాడు. అంటే ది థీవ్స్ గాట్ స్కేర్డ్, అంటే స్కేర్డ్ అంటే భయము, అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్, దొంగలు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోయారు అనమాట. అది మన స్టోరీకి మీనింగ్. అందరికీ అర్థమైందా? ఉంటాను.